హలో ఫ్రెండ్స్, మన 0 డిగ్రీ లాటిట్యూడ్ అండ్ అలాగే 0 డిగ్రీ లాంగిట్యూడ్ మీట్ అయ్యే పాయింట్ ఏదో తెలుసా? తెలీదా? తెలుసుకుందానండి. సో దానికన్నా ముందు మీకు 5 ఓషన్స్ గురించి తెలుసుకోవాలి. ఆ 5 ఓషన్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి మనము పైసా అని గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా? పీ ఫర్ పసిఫిక్ ఓషన్, ఏ ఫర్ అట్లాంటిక్ ఓషన్, ఐ ఫర్ ఇండియన్ ఓషన్, ఎస్ ఫర్ సదర్న్ ఓషన్ అండ్ ఏ ఫర్ ఆర్క్టిక్ ఓషన్ అనమాట. సో ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ద ఓన్లీ ఓషన్ దట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ ఈస్ ఇండియన్ ఓషన్ అండి. అది ఇండియా కింద ఉంది ఇండియన్ ఓషన్. ఇక్కడ సదర్న్ ఓషన్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఆర్క్టిక్ ఓషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాని జూమ్ చేసుకొని చూసుకుంటాము. అదే ఇదనమాట. సో ఇక్కడ మనకి 0 డిగ్రీ లాటిట్యూడ్ అలాగే 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం ప్రైమ్ మెరిడియన్ అంటాము. ఈ 0 డిగ్రీ లాటిట్యూడ్ని మనము ఈక్వేటర్ అని చెప్పేసి అంటాము. ఈ రెండు కూడా మీట్ అయ్యే పాయింట్ ఏంటో తెలుసా అండి? ఆ మీట్ అయ్యే పాయింట్ని మనము నల్ ఐలాండ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇంటర్సెక్షన్ ఇది ఎక్కడుంది మనకి అట్లాంటిక్ ఓషన్లో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అట్లాంటిక్ ఓషన్లో ఉంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఆఫ్రికాకి వెస్ట్లో ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ గినీలో ఉందన్నమాట. దీన్నే నల్ ఐలాండ్ అని చెప్పేసి అంటారు. ఇన్ ద సేమ్ వే, ఓకేనా, ఇది మనకి ఈక్వేటర్ మరియు యూటీసీ లేదా ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇన్ ద సేమ్ వే మన ఇండియా చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న ఇండియన్ స్టాండర్డ్ టైం అండ్ అలాగే మన ఇండియాని హాఫ్ వే కట్ చేసే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీట్ అయ్యే ఏకైక ప్లేస్ ఏంటో తెలుసా అండి? దట్ ఈస్ ఇన్ కొరియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద ఇండియాస్ ఓన్లీ ప్లేస్ వేర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం మీట్స్. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.